కూటమి పాలనలో సంతోషంగా ఉన్నామని ఏపీ రైతులు మహిళలు తెలిపారు. సంక్షేమ పథకాలని తమకు అందుతున్నాయి అంటూ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆల్ ద స్టూడెంట్స్, అండర్ గ్రాడ్స్ కానివ్వండి, రిటైర్మెంట్ పీపుల్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాళ్ళకున్న ప్రతి ఒక్క ఐడియాని వాళ్ళు అక్కడ ఆర్టీఐహెచ్కి వచ్చి నిల్చొని వాళ్ళ ఐడియాస్ చెప్పారనమాట. సేమ్ వే ఆర్టీఐహెచ్ కూడా అంతే ఇదిగా మేము ఇచ్చిన ప్రతి ఐడియాని తీసుకొని మమ్మల్ని కంప్లీట్గా గైడ్ చేసింది. దట్ ఈస్ బికాస్ టు ఏపీ గవర్నమెంట్. ఇఫ్ ఆర్టీఐహెచ్ లేకున్నా అంటే ఐ డోంట్ నో వే టు స్టార్ట్, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చేది కాదేమో. బేసికలీ ఆర్స్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంపెనీ. సో నేను వాట్ ఎవర్ ఐ ఫెల్ట్ నా కంప్లీట్ ఎడ్యుకేషన్లో నేను ఏదైతే తీసుకోలేకపోయానో దట్ ఐ వాంట్ టు గివ్ టు మై ఫ్యూచర్ జనరేషన్. సో అందుకు మేము ఈ కంపెనీని స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఇట్స్ నేమ్ ఇస్ ఆల్సో ఎడ్యునోవర్స్, ఎడ్యుకేషన్ ప్లస్ ఇన్నోవేషన్ని కలిపి టు ద యంగర్ జనరేషన్కి ఇవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేసాం మేము. నేను ఒక చిన్న రైతుని, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. సార్ మేరకు సూచనల మేరకు ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు గత 6 సంవత్సరాలుగా చేస్తున్నాను. నేను చేస్తూ కషాయాలు తయారు చేస్తూ అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, దేవగా జీవాంతరం చేస్తూ రైతులకు నాకై మిగిలి రైతులకు కూడా ఇస్తూ రైతులను ముందుకు తీసుకొని పోవాలని నేను ఎంతో ప్రకృతి వ్యవసాయంలో కృషి చేస్తున్నాను. అన్నదాత సుఖీభావలో నాకు పడితే విడత 5,000, పిఎం కిసాన్ 2,000, రెండో విడత 5,000, మూడో విడత 4,000, పిఎం కిసాన్ 6,000. నేను ఒక వికలాంగుడు. ఈ ప్రభుత్వం వచ్చినాక నాకు 6,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది. మా అమ్మగారు 92 సంవత్సరాలు, ఆ వృద్ధాప్య పెన్షన్ ఒక 4,000 వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వల్ల 1,20,000 రూపాయలు ఒక సంవత్సరానికి నాకు కల్పించి సార్ నన్ను ముందుకు తీసుకొని పోతున్నాడని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. నాకు 5 పిల్లలు, 5 మంది పిల్లలు, 2 కొడుకులు, 3 ఆడపిల్లలు. 5 మంది పిల్లలు పాఠశాలకు వెళుతున్నారు. 5 మంది పిల్లలకు తల్లికి వందనం పడుతుంది. తల్లికి వందనం పడిన డబ్బులతో నేను కొంత దాచుకుంటూ కొంత పిల్లలకు ఖర్చు పెట్టుకుంటున్నాను. మా ఊరిలో ప్రతి ఒక్క పిల్లవానికి తల్లి వందనము పడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. పిల్లలు మా ఊరి బడికే పోతున్నారు. అక్కడ టీచర్లు బాగా చదువు చెప్తున్నారు. పుస్తకాలు, బ్యాగులు, బూట్స్, యూనిఫామ్స్ ఇస్తున్నారు. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు. చాలా బాగా పెడుతున్నారు. అది తిన్న పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇంత ముందుకు నాకు ఇల్లు లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వం ఆడిట్ కలిపి నాకు ఇల్లు సౌకర్యం కల్పించినారు. అందుకు ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.